హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ జనరల్గా కొన్ని మూవీస్ చూసినప్పుడు కానీ లైక్ సూపర్ హీరో మూవీస్ లైక్ హనుమాన్, ఇంకా కొన్ని చెప్పుకుంటూ పోతే నార్మల్ జనరల్ ఆడియన్స్ కోసం ఉన్న మూవీస్ లైక్ ఏంటంటే సో ఇవి ఫ్రిక్షనల్ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు ఏంటి అంటే నార్మల్గా కొన్ని మూవీస్లలో అవతలోడు ఏం చేస్తాడో ముందే తెలిసిపోవడము, వాడు వేసిన ఎత్తుకు పై ఎత్తు వేసేసి ముందే ఒక పని చేసేయడం హీరో. అఫ్ కోర్స్ అది సినిమాటిక్, సినిమాలో జరిగేటివి. కొన్ని బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ వర్షన్లో చూసుకుంటున్నప్పుడు కొన్ని అరే మన లైఫ్లో కూడా కొన్ని సూపర్ పవర్స్ ఉన్నట్టు వాళ్ళు ఉంటుండే, ఇట్లా అవుతుండే. ఈవెన్ దో ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కొన్నిసార్లు ఈ విధంగా కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు నేను కూడా ఫీల్ అయినా అరే అల్టిమేట్ పవర్ ఉంటే బలమే, బాడీ ఫిజికల్ పవర్ ఉంటే కూడా వేరే కదా. ఎంత బరువైన వస్తువు అయినా ఎత్తడం కానీ కాడ నుంచి లెక్కేసుకొని ఇంకా రకరకాల ఆస్పెక్ట్లో సార్ తెలివితేటలు త్రూ అనుకుంటే. అండ్ రీసెంట్ గా ఈయన చెస్ ప్లేయర్ ఒక ఆయన ఉన్నారు చూడండి సార్, గుకేష్, రైట్. సో ఇప్పుడు ఆయనది కూడా మామూలుగా నేను చూసినప్పుడు ఏంటంటే చెస్ గేమ్ ఆడేది ఉంటుంది చూడండి సార్. నేను మొబైల్ ఆడేది లైట్ గా, అంటే జస్ట్ ఆడుతున్నాం అన్నట్టు ఏదో సరదాగా ట్రై చేస్తుంటాను. కొన్నిసార్లు గెలుస్తాను, కొన్నిసార్లు ఓడిపోతాను. అవతల ర్యాంక్ ఒకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు ఇన్స్టాంట్ గా ఒక 30 to 1 minute లో కూడా ఫెయిల్ అయినాను నేను. ఎత్తుకు పై ఎత్తు వేసేసుకుంటా. సో ఈ వర్షన్ లో చూసినప్పుడు అతను ఇంకెంత గొప్పగా ఆడింటాడు అనేది అర్థం చేసుకోగలుగుతాం. సో ఇదే వేలో ఒక మనిషికి ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అండ్ ఇట్లాంటి దానిలను ఓవర్కమ్ ఎట్లా చేయాలి? ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక సూపర్ పవర్ అనేది ఉంటుంది. అదేంటంటే సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం అనుకుంటున్నాం మన లైఫ్లో ఇది జరుగుతుందని, మనకి తెలియకుండానే జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది భ్రమ ఏంటంటే నాకు అనుకున్నట్లు జరగట్లేదు, నేను అనుకోకుండా నా లైఫ్లోకి వస్తున్నాయి అని చాలా మంది. నువ్వు 100 మందితో మాట్లాడితే దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ చెప్పే మాటలు ఇవే. నాకు తెలియకుండా కాదు, అది నీకు తెలిసే జరుగుతున్నాయి, బట్ ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పాను ప్రతి మనిషి దగ్గర ఒక సూపర్ పవర్ ఉంటుంది. అది సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ మన విషయాల్లో మన లైఫ్లో పనిచేస్తుందని వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం జరుగుతారు, నేను అనుకున్నవి జరగట్లేదు, అనుకోకుండా జరుగుతున్నాయని వీళ్ళు అనుకుంటున్నారు అక్కడ. కానీ ఒక వ్యక్తి లైఫ్లోకి ఆయన అనుకొని ఆయన నమ్మి ఆయన స్వీకరిస్తేనే ఆయన లైఫ్లోకి ఏదైనా వస్తుంది, లేకపోతే రాదు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఈ మిరాకిల్ అంతా సబ్ కాన్షియస్ మైండ్లో జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ బలంగా నమ్మినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నువ్వు అడిగా మూవీలో సూపర్ హీరోస్ అని, ఎందుకంటే వాళ్ళు చూడండి, వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు. కొంతమందిని చూడండి, నేను మూవీలో ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు సోషల్ మీడియా అనేది అల్టిమేట్గా ఉంది. ఏది చిన్నది ఎక్కడో చోట జరిగినా కూడా మనం చూస్తున్నాము లేదా మిరాకిల్స్ అనేవి. ఆ మిరాకిల్స్ చూస్తున్నప్పుడు చూడండి, వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయరు, వాళ్ళు గమనించరు. వాళ్ళ దృష్టి మొత్తం వాళ్ళు చేయాల్సిన దానిపైన పెట్టింటారు. అల్టిమేట్గా వాళ్ళు చేస్తారు దాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో ఆ మనిషికి తగిన ఆ మనిషి మాత్రమే చేయగలిగే క్వాలిటీ ఒకటి ఉంటుంది. వేరే పనులు 100 ఇచ్చినా ఆయన చేయలేడు. ఆయనకి తెలిసిన పని ఆయనకి ఇవ్వండి, గంట లోపల చేసి పెడతాడు. అదేలేండి, చేపల నీళ్ళలో ఇదేది ఎట్లా ఉంటుందో బయటికి వస్తే ఈదలేదు, కానీ సేమ్ అదే టైప్ లో మనిషికి కూడా ఉంటుంది. అది 100% పని. దాని బలము నీళ్ళలో చూపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, జంతువుల్లో కూడా ఒక్కో జంతువుకు ఒక్కో బలం ఉంటుంది. ఇప్పుడు కుక్క చూడండి, అది ఎంతసేపు అన్నా అరవగలదు. గాడిద ఎంత బరువన్నా మోయగలదు. గుర్రం ఎంత వేగంగా పరిగెత్తగలదు. పాము నీళ్ళలో వెళ్ళగలదు, బయట వెళ్ళగలదు. ఇట్లా ఏమంటే దాని బలం వాటికి తెలుసు, మనిషి బలం మనిషికి తెలియదు. జంతువులు అలా కాదు, ఒకదాన్ని ఒకే రకంగా ఆలోచన చేస్తాయి. కాబట్టి మనిషి ఒకదాన్ని 100 రకాలుగా ఆలోచన చేస్తాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి సూపర్ పవర్ మనిషికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంది. జంతువులు చూడండి, దాని సూపర్ పవర్ దానికి తెలుసు, అది ఒక్కటే వాడుతుంటుంది. కుక్క దగ్గరకు పో, అది కరుస్తుంది అంటాడు, ఎందుకంటే దాని లక్షణం అది ఒక్కటే, వేరే చేయదు. పాము దగ్గర పో, ఏది కాటేస్తా దూరంగా ఉంది అంటాడు, ఎందుకంటే అది కాటేస్తుందని దాని సూపర్ పవర్ అదొక్కటే. ముసలి చూడండి, నీళ్ళలో ఉంటుంది. నీళ్ళలో ఉన్నప్పుడు ఎవడు దాన్ని టచ్ చేయడు. బయటకు వస్తే మనం చిన్న కట్టితో కొట్టినా భయపడుతుంది, ఎందుకంటే దాని సూపర్ పవర్ నీళ్ళలో పనిచేస్తుంది. వాటన్నింటికి 100 రకాల గురించి 100 రకాలుగా ఆలోచన చేసే శక్తి లేదు. ఇక్కడ మనిషి 100 రకాలుగా ఆలోచన చేయగలడు, కానీ అదే కన్ఫ్యూజన్. అక్కడ ఏం చెప్తారంటే క్లారిటీ. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆయన ఒక దాన్ని 100 రకాలుగా ఆలోచన చేస్తాడు. ఆ 100 రకాలుగా ఆలోచన చేసిన ఆయన క్లారిటీగా ఆలోచన చేస్తాడు.
ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానిపైన స్టేబుల్గా ఉంటాడు. దానిపైన 1కి 100 సార్లు ఆలోచన ఎలాగుంటాయంటే బెటర్ ఆలోచన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ వస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ బెటర్ ఆలోచన అనేది నెగిటివ్లో తీసుకెళ్తున్నారు. నెగిటివ్లో తీసుకెళ్ళినప్పుడు రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? రిజల్ట్ ఉండదు. అవునులేండి, ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దాంట్లో ఎవడో ఒకడు రిచ్ కిడ్ అయిపోతున్నాడు. మనం ఎందుకు కాలేము? అది కరెక్ట్ ప్రవీణ్. మనం ఎందుకు కాలేమో అని ఏ రోజైనా ఆలోచన చేశారా? ఈ ఆలోచన చేసిన వ్యక్తి చూడండి వాడు ఏదైనా సాధిస్తాడు. ఎందుకంటే అక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్ అవుతుంది. దానికి ఇప్పుడు నువ్వు ఉంటావు ప్రవీణ్, నీ ఫ్రెండ్ నీ దగ్గరకు రోజు వచ్చి నువ్వు ఏదో నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు, నీ నాలెడ్జ్ నీకు ఉంటుంది, నీ దాని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. రోజు నీ ఫ్రెండ్ వచ్చి నాకు ఈ సమస్య ఉంది నేను అంటే నీకు ఒకనొక రోజు వాడంటే నీకు విరక్తి వస్తుందా లేదా? విరక్తి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా సార్ ఓ సినిమాలో ఏసి మూవీ తెలియదు, దాంట్లో డైలాగ్ ఉంది, ఈ మధ్య ఏదో ఫ్యాషన్ అయిపోయిందిరా, నా దరిద్రం ఇట్లా ఉంది అని చెప్తే నీ దరిద్రం ఏముందిరా, నా దరిద్రం ఎక్కువ ఉందని చెప్పి చూపించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు అయిపోయింది. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ మనకి కాన్షియస్ మైండ్ ఎప్పుడు మనకి అవేర్నెస్ ఉండడానికి పని చేస్తుంటుంది. బాగా గమనించండి ప్రవీణ్, మన దగ్గరకు వచ్చి ఎవరన్నా వాళ్ళ కష్టాలు ఇవన్నీ చెప్పేటప్పుడు లోపల మనకి దాన్ని రిసీవ్ చేసుకోవాలని అనిపించదు. అంటే ఆ పర్సన్ ని కాదు, ఆ సమస్యని వెళ్ళిపోవడం అనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఇక్కడ నీ కాన్షియస్ మైండ్ అనేది పని చేస్తూ ఉంది. అది ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నీ వర్క్ టెన్షన్ నువ్వు పడి బెటర్మెంట్ ఆలోచన చేస్తుంటావు కాబట్టి నీవు 10 మందిలో కూర్చున్నా నీ మైండ్ దేని గురించి ఆలోచన చేస్తుంది? డబ్బు గురించి, లేదంటే నా లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు నీ మైండ్ డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు నీ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు డైవర్ట్ అవ్వద్దు, స్టేబుల్ గా ఉండని లోపల మనకు ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోము, యాక్సెప్ట్ చేయం, ఇగ్నోర్ చేసేస్తాం. ఇగ్నోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా మన మైండ్ అనేది ఏమవుతుందంటే ఆ నెగిటివ్ వింటూ ఏమవుతుందంటే మన కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. మన కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనలో ఉన్న బాధలు కూడా వాటితో షేర్ చేసుకుంటాం. అరే నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్ని రోజులు ఉన్నటువంటి పాజిటివ్ వెళ్ళిపోయింది. అక్కడ సబ్ కాన్షియస్ మైండ్ ఏది వల్ల తెలియదు, నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ మాట్లాడుతున్నావు, నెగిటివ్ ఉంటున్నావు. అప్పుడు నీకు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎక్కడ యాక్టివ్ అవుతుంది? యాక్టివ్ అవ్వదు. కాబట్టి నువ్వు ఒక పనిపైన స్టేబుల్గా ఉన్నప్పుడు నువ్వు ఎంత చిన్న పని అయినా కానీ దానిపైన స్టేబుల్గా నిలబడాలి. ఆ పవర్, ఆ విల్ అనేది మనకు ఒక్కడికే తెలుస్తుంది, వేరే వాడు చేయలేడు. బ్రూస్ లీది ఒక కొటేషన్ చదివిన ఎలాగుంటుంది తెలుసా? 100 పంచులు 100 రకాలుగా కొట్టేవాడు అంటే నాకు భయం లేదు, ఒకే పంచ్ని 100 రకాలుగా కొట్టేవాడితో భయం అని చెప్పింది ఆ కొటేషన్. అది ఎందుకంటే వాడి దృష్టి మాత్రం ఒకే పంచ్ పైన ఉంటుంది. ఆ ఒకే పంచ్ 100 సార్లు ఎలా కొట్టాలో వాడు ట్రైనింగ్ చేశాడు. 100 పంచులు అంటే వాడు ఏ రకంగా కొడతాడో వాడికి కూడా తెలియదు, ఎక్కడ వచ్చాటో మిస్యూజ్ అవుతుంది. కానీ ఒకే దానిపైన ప్రాక్టీస్ చేసినాడు మాత్రం దాన్ని బలంగా కొట్టగలడు. అదే అండి, ఎస్పెషల్లీ మీరు చెప్పారు కాబట్టి ఆయన క్రేజీ థింగ్ అనిపించినది 1 ఇంచ్ పంచ్ అని ఒకటి ఉంటుంది సార్. ఓకే, అంటే ఇంతే డిస్టెన్స్ లో, అంటే దూరం ఉండి కొట్టడం ఫోర్స్ తీసుకోగలుగుతాము. బట్ ఇది ఇంతకాడికి ఇట్లా ఈ ఫోర్స్ ఊకిట్లా అంటే ఇప్పుడు ఏమొస్తుంది సార్? ఈ దాంట్లో కూడా ఇటుక పిల్ల ఎరగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే ప్రవీణ్, ఎందుకంటే ప్రాక్టీస్ అక్కడ ప్రాక్టీస్ సాధన. అప్పుడు ఏమవుతుందంటే బలంగా నీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది దానికి ఎన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అన్ని రకాలుగా ఇస్తుంది. ఎందుకంటే నువ్వు ఒకే దానిపైన పదే ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది నీకు ఒక ఆయుధంగా తయారవుతుంది. దాన్ని నువ్వు ఎవడు వచ్చినా కూడా దీన్ని ఏం చేయలేడు. సేమ్ అలాగే మనం కూడా ఏదన్నా ఒకటి చేయాలనుకున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ నిజంగా యాక్టివ్ కావాలనుకున్నప్పుడు మనం కాన్షియస్లో ఏం చేస్తున్నామో అక్కడ అవేర్నెస్గా ఉండాలి. ఎప్పుడైతే అవేర్నెస్గా ఉంటామో నువ్వు చేయాలనుకున్న దానిపైన బలంగా నిలబడినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఈ రిజల్ట్ అనేది ఒకటికి ఆడవుకుంటే యూనివర్స్ అనేది ఫస్ట్ నీ దగ్గరకు ఒకటి పంపిస్తుంది. దాని తర్వాత ఒకటి వెళ్ళి నీకు 100 మార్గాలు నీ దగ్గరకు పంపిస్తుంది. ఎందుకంటే నీ ఆలోచన మొత్తం ఒకే దాని గురించి ఆలోచన చేస్తున్నావు. అది ఏమవుతుందంటే ఒకరోజు ఇప్పుడు చాలా పెద్దలు అంటుంటారు ఇటుగా పేర్చుకుంటూ పోతే ఒకనొక రోజుకి అవి 100,000 అవుతాయి. సేమ్ అలాగే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒకే దానిపైన బలంగా ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ బలంగా నేచర్లోకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్ అనేది ఒకటి యాడ్ అవ్వకుంటూ మన లైఫ్లోకి వస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ కాన్షియస్ మొత్తం పాజిటివ్గా నిండిపోయి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్ దానిపైన ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్లోకి మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని మన లైఫ్లో మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఆ విధంగా ఉంటేనే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఒక వ్యక్తి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండాలనుకుంటే మాత్రం పొరపాటున కూడా స్టేబుల్గా ఉండండి, అవేర్నెస్గా ఉండండి, ప్రజెంట్లో ఉండండి.
మీ కంటికి ఏదైతే కనిపిస్తున్నాయో అవి అవాస్తవాలని నమ్మినప్పుడు మాత్రమే మీ కంటికి కనిపించేటివి ఏమన్నా కానీ ఈ అవాస్తవాలు అన్నప్పుడు మాత్రం దాన్ని రిసీవ్ చేసుకోవద్దండి. ఈ విధంగా ఉంటే మాత్రం 100% మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్ అవుతుంది. మీరు ఏది కోరుకుంటుంది ఈ యూనివర్స్ ద్వారా మీ దగ్గరకు వస్తుంది. సో ఒక నార్మల్ పర్సన్కి ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎంత సూపర్ పవర్ అనేది ఒక ఈ వీడియోలో చెప్పారు సార్. బట్ సబ్ కాన్షియస్ మైండ్కి వచ్చే లోపల అంటే ఒక పర్సన్ని మీరు ఎలా ట్రైన్ అప్ చేస్తారు, మీ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి? ఒకటే ప్రవీణ్, ఇప్పుడు ఏమంటే గ్రూప్లో కూడా మేము ఏం చేస్తామంటే అందరి సమస్యలు అన్ని లోపల వినము. 100 మందిలో కూడా 100 మంది సమస్యలు ఒకేసారి వినము. వాళ్ళకి ఏం చెప్తామంటే ఒక నెంబరు వాళ్ళ క్వశ్చన్ వేసి ఒక చోట వేయమంటాం. ఎందుకంటే వాళ్ళ నెంబర్ అంటే వాడికి తెలిసి ఉంటుంది అక్కడ వాళ్ళ సమస్య అన్నప్పుడు అది చదివినప్పుడు ఏమవుతుందంటే వాడికి అర్థమవుతుంది నా క్వశ్చన్కి ఆన్సర్ అనేది. అక్కడ అందరికీ ఇప్పుడు 100 మంది క్లాస్లో కూర్చున్నప్పుడు 100 మందికి 100 సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ పేపర్లో రాసినప్పుడు మాకు కూడా ఏమవుతుందంటే వీళ్ళ క్వశ్చన్కి ఇది మనం ఏమి ఇవ్వాలి అనేది మనకు ముందే తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మనం 1 by 1 గ్రూప్లో ఉన్నా కూడా 1 by 1 అనేది అందరు కలిసి చెప్పినప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఒకే టైంలో 100 సమస్యలకు 100 రకమైనటువంటి ఆన్సర్లు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ట్రైనింగ్ అవచ్చు, ఈ విధమైనటువంటి క్లాసెస్ మనం కండక్ట్ చేసే దాంట్లో జరుగుతుంది. ఓకే సార్. ఎవరి ప్రాబ్లం అనేది ఎవరికి నామోషి కూడా పడక్కర్లేదు. ఎవరు సమస్యలు రాసి అక్కడ వేసారు అనుకోండి, దాన్ని తీసుకొని మేము చెప్పేస్తాం. లక్కీ డ్రామా అంటే వాళ్ళకి తెలియదు. అది చాలా బాగుంది సార్. సో చూసారు కదండి, క్లాసెస్ కూడా వీళ్ళు ఎంత డిఫరెంట్ గా కండక్ట్ చేస్తున్నారు. అండ్ మన బ్రెయిన్ యొక్క సూపర్ పవర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక సూపర్ పవర్ ఉంది అనేది ఈ వీడియోలో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.